తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినడం లేదు అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. చెట్టు ఎప్పుడు వంచితే వంగుతుందమ్మా? ఏమా? చిన్నప్పుడు వంచితే వంగుతుంది చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు వంచితే ఇటు కావాలంటే ఇటు వంగుతుంది, ఇటు కావాలంటే ఇటు వంగుతుంది. అవునా? ఎంతలో మొద్దైపోయింది అనుకో, మానైపోయింది అనుకో, వంగదు. తల్లిదండ్రులైనా మనమందరం ఏమనుకుంటున్నాం తెలుసా? రే ముందు 10th పాస్ అవ్వు, తర్వాత ఇంటర్ చెయ్యి, తర్వాత డిగ్రీ చెయ్యి, తర్వాత ఉద్యోగం సంపాదించు, తర్వాత బాగా డబ్బులు సంపాదించు, తర్వాత పెళ్లి చేసుకో, బాగా కట్లు వచ్చే అమ్మాయిని, తర్వాత ఆ గవర్నమెంట్ పని నువ్వు ఇదైపో, పిల్లలు గాను, తర్వాత ముసలోడు అయిపో, తర్వాత బాగా ఆస్తి సంపాదించు, సెటిల్ అయిపో, తర్వాత చనిపో. ఇంతేగా తల్లిదండ్రుల ఆశలు, ఆలోచనలు. ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అంటే పిల్లలకి? దేవుడు కంటే ముందు 10th ముఖ్యం రా. అంతేగా? మీ పిల్లలు ఈరోజు చర్చికి వచ్చారు, ఏది ముఖ్యమైనది? మీ పిల్లలు ఈరోజు మీతో పాటు మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఈరోజు చర్చికి వచ్చారా? ఎందుకురా? దేవుని కంటే ముఖ్యమైనది ఇంకోటి ఏదో ఉందనుకొని అక్కడికి పంపించుంటారు, లేదా మీరు చర్చికి వస్తానంటే మీతో రాకుండా అయినా ఉండాలి. ఈ రెండే జరిగి ఉండాలి. అంతే కదా? అంతే కదాను? జాగ్రత్తగా, అంతేనా? ఒకటి మీరైనా చర్చి కొద్దురా ఇంకొక దానికి వెళ్ళని చెప్పి ఉండాలి, లేదా వాళ్ళైనా మీ మాట వినకుండా చర్చికి రాకుండా ఉండాలి. ఈ రెండే జరిగి ఉండాలి. అంటే దేవుడి కంటే ముందు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారంటే సంతోషం. మీరు ముందు సంతోషం అనుభవించాలి. ఈ లోకానికి అప్పగిస్తున్నారు, టీచర్లకు అప్పగిస్తున్నారు, ఉద్యోగాలకు అప్పగిస్తున్నారు, సెల్ ఫోన్లకు అప్పగిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలను దేవుడికి అప్పగించడం లేదు. నువ్వు కలెక్టర్ అయితే ఉపయోగం ఉంది నరకానికి పోయిన తర్వాత, నువ్వు డాక్టర్ అయితే ఉపయోగం ఉంది నరకానికి వెళ్ళిన తర్వాత, నీ జీవితం చెడుగా ఉన్న తర్వాత, నువ్వు పాపంతో నరకానికి వెళ్ళిన తర్వాత, నువ్వు డాక్టర్ చదివితే ఏంటి, చదువు రాకపోతే ఏంటి? ప్రేమన్న దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులే పిల్లలను సంతోషానికి ముందు అలవాటు చేస్తున్నారు. తల్లిదండ్రులే ముందు స్కూళ్ళకు అప్పగిస్తున్నారు దేవుడి కంటే ముందు. తల్లిదండ్రులే ముందు పిల్లల భవిష్యత్తు పాడు చేసేస్తున్నారు. కనుక జాగ్రత్త. వాళ్ళు చర్చికి రారు, స్కూల్లో కాలేజీ వెళ్ళిపోతారు. మరి ఈ పాఠం ఎవరి కోసం? ఈ వాక్యాలు ఎవరి కోసం? పోనీ స్కూల్లో ఏమన్నా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అక్కడ ఏమన్నా చెప్తారా? అక్కడ చెప్పరు. పోనీ ఉద్యోగం చేసే చోటైనా, ఉద్యోగం చేసే ఆ గవర్నమెంట్ అయినా ప్రభుత్వం అయినా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఇక వేరే దేవుడిని మీరు కొలవద్దు అని గవర్నమెంట్ ఏమైనా చెప్తుందా? గవర్నమెంట్ కూడా చెప్పదు. అంటే మీరు పంపించే స్కూల్లో దేవుడు లేడు, మీరు చదివించే పాఠాల్లో దేవుడు లేడు. ఒకవేళ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో దేవుడు లేడు. పెళ్లి చేస్తే ఇంక ఎలాంటి వాళ్ళు దొరుకుతారు, అలాంటి వాళ్ళు దొరుకుతారు. మా వాడు డాక్టర్, కనీసం ఒక 20 లక్షలన్నా 50 లక్షలన్నా కట్నం ఇవ్వాలి. మేము చదివించాం, కష్టపడి అప్పు చేసి వాడిని చదివించింది ఊరికినేనా? కట్నం కావాలి మాకు. ఇది తల్లిదండ్రుల యొక్క వర్షన్ విధానం.